అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అందరూ పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారో. నాది ఇప్పుడే పూజ అయిపోయింది. నేను నైవేద్యంగా పరమన్నం చేశాను. కొంతమందికి పాలు పోసినప్పుడు గానీ బెల్లం వేసినప్పుడు గానీ పరమన్నం విరిగిపోతుంటుంది. అలా కాకుండా సింపుల్ గా నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక గ్లాస్ బియ్యాన్ని నీట్ గా 2-3 సార్లు కడుక్కొని 4 గ్లాసుల వాటర్ పోసుకొని అన్నం మెత్తగా ఉడికిన తర్వాత 3 గ్లాసుల పాలు పోసుకొని మళ్ళీ మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లాసున్నర బెల్లాన్ని తురుముకొని అన్నంలో వేసుకొని ఒక స్పూన్ సహాయంతో అంతా కలుపుకోవాలి. అన్నం వేడికి అదంతా కరిగిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న బాండీలో నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2-3 ఇలాచీలని మెత్తని పౌడర్ లా చేసి వేసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకొని మళ్ళీ స్టవ్ పైన ఒక 2 నిమిషాలు పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే మన పరమన్నం రెడీ అండి. చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఇలాగే ఉంటుంది. ఫుల్ వీడియో కోసం నా ఛానల్ ని చెక్అౌట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.